ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక భాగం. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలం నుండి ఆయన వారిపైన ఉరుములు వలె గర్జించును. లోకపు సరిహద్దుల్లో గనుడు వారికి ఆయన తీర్పు చేయును. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. ఈ రికార్డింగ్ 2వ తారీఖు జరుగుతుంది, నవంబర్ మాసంలో. జస్ట్ వాతావరణం సంగతి వింటే నవంబర్లో విచిత్రమైన వాతావరణం ఉంటుందని వారు వాతావరణ శాఖ వారు చెప్తే విన్నా. విచిత్రమైన వాతావరణం అంటే ఎండ ఎక్కువగానే ఉంటుందంట, చలి ఎక్కువగానే ఉంటుందంట, వర్షం ఎక్కువగానే ఉంటుందంట. ఈవేళ నేను అది అనుభవించా, అందుకే విన్నా. 2వ తారీఖునే అనుభవించా. మరి తుఫాన్ దెబ్బ కొట్టింది మొన్న. కొన్ని ప్రాంతాల్లో చాలా దెబ్బతింది. మా ప్రాంతంలో తక్కువ, చాలా తక్కువ తింది. ఇప్పుడు 2వ తుఫాను అండమాన్లో వాయుగుండం పడింది. ఒకవేళ ఇటు కొట్టిందంటే ఈ వారం 10 రోజుల్లో కొన్ని చేలు ఈన్ని, కొన్ని చేలు ముదిరిగింజ అవుతున్నాయి, కొన్ని చేలు పండుతున్నాయి. పండినాటికి దెబ్బ కింద పడిపోద్ది. ఈనాటికి వర్షపు నీరు పాల గింజలోకి వెళ్ళి తాలుగింజ వచ్చుద్ది. తాలుగింజ లేకుంటే పచ్చటి పసుపుతో చిన్న చిన్న గుళ్ళు ఏర్పడతాయి. ఏదైనా రైతుకు నష్టం. కష్టపడేది రైతే. తెల్లారి లేస్తే చేను దగ్గరికి వెళ్ళిపోతారు. మరి దేవుడు కావాలని ఇలాగ చేస్తున్నాడంటే కాదు. ప్రభు బిడ్డలంగా మనం కాదని ఒప్పుకుంటాం, లోకానికి అది తెలియదు. వాళ్ళు ఎందుకని అట్టున్నారంటే యెహోవాతో వాదిస్తున్నారు, నాశనం అవుతారు. పరమండలం నుండి ఆయన వారిపై ఉరుము వలె గర్జించును. ఆయన తీర్పు చేస్తాడు. లోకం సరిహద్దుల్లో ఉంటే మనోళ్ళందరూ ఒక దేవుడు, మనోళ్ళందరూ ఒక దేవుడు. మనం వాటిలోకి వెళ్తే మనం ఇబ్బంది పడతాం. ఈ సరిహద్దుల్లో ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, దేవునితో వాదిస్తున్నారు. ఇప్పుడు బాగా వాదోపవాదాలు, పిచ్చి శాది వాదాలు ఎక్కువైపోయినాయి. భక్తపాల్ గారు ఏం చెప్పాడు? అసలు వాదాల్లోకి వెళ్ళొద్దు అన్నాడు, వాదాలు వినొద్దు అన్నాడు, మనం వాదం చేయొద్దు అన్నాడు. వాదాలు ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కూడా యూట్యూబ్లో వచ్చే వాదాలు వింటున్నారు. విని వాళ్ళు కూడా నష్టపోతారు. వినకూడదు. వాదం వద్దు. ప్రభు దగ్గరికి వెళ్ళు, మనకేం కావాలో బోధిస్తాడు. ప్రభు దగ్గర నేర్చుకుందాం. భక్త పౌలు గారు అంటాడు, అది గర్వంగాను అతిశయంగాను మాట్లాడింది కదా, మహాపాండిత్యం కలిగిన వాడు, ప్రముఖ పాండిత్య వేదాంతి అయిన గమలీయేలు గారి పాదాల దగ్గర నేర్చుకున్నాడు. అవన్నీ పని జరగల, నాకు ఎవరో బోధించలేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ప్రభువారే నాకు బోధించాడు అంటాడు. ఈ అనుభవం నేర్చుకోండి. భక్సింగ్ గారు ఏం థియాలజీ చేయాలా, జాషువా డానిలయ్య గారు ఏం థియాలజీ చేయాలా, మా సహవాస నాయకులైన బందెల రాజరత్నయ్య గారు ఏ థియాలజీ చేయాలా, మా సహవాసానికి ఉన్న జాన్ జసంతరాయ్ గారు నాయకులుగా ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, ఏ థియాలజీ చేయాలా. నేను ఉడతా భక్తిగా కొంత థియాలజీ చేశా, మా పిల్లలు కూడా కొంత చేశారు. అక్కడే కొన్ని చరిత్రలు తెలుస్తుంది అంతే. వాటి వల్ల ఉపయోగం లేదని కాదు, కొద్దిగా గొప్ప ఉంటుంది. కానీ అస్సలు మనం నేర్చుకోవాల్సిన స్థలం దేవుని పాదాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుతూ ఉంటే, ఇప్పుడు నేను చెప్పే చాలా సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే నాయి కాదు. నేను మాట్లాడే సపసప్పకుంటాయి. దేవుని పిల్లలారా, యెహోవాతో వాదించకూడదు, ఆయన ఉరుములు కురిపిస్తాడు. చూసారా వాతావరణం? విపరీతమైన వడగళ్ళు. 2026లో కూడా 5 కిలోలంతా వడగళ్ళు పడపోతున్నాయని అప్పుడే ప్రవచించారు దేవుని యొక్క సేవకులు. ఈ 25లో ఏమేమి జరుగుతుందో 24 చివరిలోనే ప్రవచించారు, రాసుకోమన్నారు, సవాల్ కూడా చేశారు వాళ్ళు. దేవుని ఆత్మతో మాట్లాడుతున్నాం, అయిన తర్వాత మాట్లాడటం ముందుగానే చెప్తున్నాం. వాళ్ళు 24 నవంబర్లోనే ప్రవచించారు. 24 డిసెంబర్లో అవన్నీ ప్రత్యక్షమైనవి. 25లో వాళ్ళు చెప్పినట్టుగా అన్నీ జరుగుతున్నాయి. అందులో
నా ద్వారా మా పెద్దమ్మాయి ద్వారా మాట్లాడి 1-6 ఉన్నాయి. ప్రభువారు మనకు జరగబోయే సంగతులు తెలియజేసి మనల్ని కాపాడుతున్నాడు. మనం దేవునితో వాదించొద్దు. నేను కూడా ఆ సమయాల్లో వాదిస్తా, బాగా అడ్డం తిరుగుతా, ప్రభువారికి నష్టపోతాను, నాశనం అవుతారని ఉంది లేఖనం నెరవేరుద్ది. అలాంటి స్థితిలో ఎవరున్నా వెంటనే దేవుని తట్టు తిరుగుదాం. దయా జాలి అత్యంత కరుణా కనికరం గల దేవుడు మన ఎడల ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమ కొరకు జాలిపడి మనల్ని అభిషేకించి ఆశీర్వదించి తన చిత్తంలో నడిపించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.